అత్తయ్య అల్లుడు గారు చూసారా సార్, మా అల్లుడు గారు మా కూతురు భుజం పైన చేయేసి ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. వీళ్ళకి ఎవరి దిష్టి తగలొద్దు. థ్యాంక్ యూ అత్తయ్య. అమ్మా మేము కూడా వచ్చామే. ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా చెయ్యి పట్టుకోవాలా? అదేమన్నా చిన్న పిల్లలారా? చెయ్యి ఉంచండి. జర్రు ఉంటే చచ్చిపోతుంటా. లోపలికి రండి. ఏం చేస్తున్నావే? బట్టలు ఉతుకుతున్నా అండి. ఏమైంది, ఇంట్లో వాషింగ్ మిషన్ పని చేయట్లేదా? వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయిందండి. ఓ షిట్, దాందే ఉంది. టీవీ నేను పిండుతాను, వాటర్ పై. త్వరగా రండి, ఇలా చూడండి. ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారు అల్లుడు గారు. మీరు ఎప్పుడన్నా హెల్ప్ చేసారు? అట్లా హెల్ప్ చేసిన సంపేస్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. వెంకీ సూపర్ వెంకీ. ఏమండి, ఇంట్లో అందరికి వంట చేసి పెట్టాలి కదా, లేట్ అవుతుంది. నాకు కొంచెం కూరగాయలు కట్ చేయడానికి హెల్ప్ చేస్తారా? దాన్ని ఉంది, దా కట్ చేద్దాం. కూరగాయలు వస్తున్నమ్మా, ఆడాడు కూరగాయలు. నీ పీనికెళ్ళ నీ ముక్కులు దూది. మా ఆయన కొడతారేంటి హెల్ప్ చేస్తుంటే? నువ్వేమవుతావే? ఇంతకు వచ్చాయి నువ్వు. నువ్వెవరివే నన్ను? నన్నేమవుతాంటావా? ఇంటికి అమ్మ వచ్చింది. నా బిడ్డను కొట్టడానికి నువ్వెవరివి? నీ బిడ్డనే కాదు, నిన్ను కూడా కొడతా. కొట్టు. కొడతాను, పూజ చేసుకుంటుంది. ఏంద్రా ఇది? ఎట్లా? పెళ్ళని కొడుతుంటే నవ్వుతున్నా? ఏమైనా బార్కో ఇంకా నీకు తెల్లారలేదా? రాబుద్ది అయితే అక్కడికి వెళ్ళి. అల్లుడు గారు దాంట్లో ఏమని చూడవా? అంటే కొత్తగా పెళ్ళయింది కదా అత్తయ్య, మీ అమ్మాయికి రింగ్ తీసుకొచ్చా. 20 సంవత్సరాలు మోసి కానీ పెంచితే ఒక బొంగులో చికెన్ తేలేదు, కానీ ఈ బొంగులో మొగానికి గోల్డ్ రింగ్ అంట. పెద్ద మాట అన్నాడు సరాడు. నీ బతుకుల బరే, నీ దినాలు గాను, నీ సావు గాను, నీ పీనిగల, నీ ముక్కుల దూది, నీ తలకాడ దీపా. నా అల్లు నన్ను అనుకో. ఇంకొక మాట బిడ్డను చిన్న కథ కదిరిద్యా. ఆపండమ్మా, ఆపండి. ఏంటి గొడవంతా? ప్రశాంతంగా ఉండి ఈ కాలనీలో రచ్చ చేస్తారా? తమరెవరు సార్ మీరు? ఈ ఏరియా కార్పొరేటర్ కనకారావు. ఓ కనకారావు. దెబ్బలాడుకుంటే అమ్మలు ఏం చేస్తున్నారు? నా బిడ్డ నన్నే కొడతారా? కార్పొరేటర్ సంగతి ఏంటో చూపించా. ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తా. ఎస్ఐ గారు తొందరగా రండి, ఇక్కడ గొడవ జరుగుతుంది. ఏంది గొడవ? అడవులో పనిచేస్తారు. ఇటువంటి చిన్న చిన్న గొడవలు ఎస్ఐ నువ్వు చూసుకోవాలి, కానీ కానిస్టేబుల్ నన్ను పిలుస్తావా? ఏంట్రా మల్లేశం? అమ్మ నువ్వా? అమ్మ నీ గురించి కొత్త ఎస్ఐ అమ్మ నన్ను తీసుకొచ్చిందమ్మా, నేను చెప్పుకుంటా. అసలు నీ కేసు పెట్టింది ఎవడు? మన గల్లీ కార్పొరేటర్ సార్. కార్పొరేటర్ కాదు సార్, కార్పొరేటర్. కార్పొరేటర్. ముందు వాని బొక్కలేయాలి, తీసుకురా. కంటిన్యూ. నాళ్ళు అంటావే నువ్వు? గిట్లయితే మీ ఇంట్లో మేము ఉండవు. రావే రావే, మేము వెళ్ళిపోతున్నాం. నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోతుండే వాళ్ళు రాదే, మేము పెడతాం. మీకు విడాకులు ఇస్తారా? మీ సాగు మీరు సాగుండి. అందుకే వదినా
కన్న కొడుకుల్ని కట్టుకున్న మొగుడిని నమ్మొద్దంటారు. పక్క గల్లీలో చీరల షాప్ ఓపెన్ అయిందంట, 500 డిస్కౌంట్ ఉందంట. ఆ కొరుకుందప్ప వదిరా. అనుష గారు మీకు ఎలా అనిపించింది? ఫ్యామిలీ షో అని పిలిచారు, బట్ దీనికి వేరే పేరేమన్నా వైఫ్స్ కి ఇన్స్పిరేషన్ అని పెట్టుంటే బాగుండేది అనిపించింది. మాకు ఒక పాప బాబు ఉన్నారు. ఇప్పుడు నేను ఏ ఇంటి అత్తగారి క్యారెక్టర్ తీసుకోవాలి అన్నది ఆలోచిస్తున్నాను. సూపర్ అండి. శివ గారు మీకు ఎలా అనిపించింది? ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ అండి, మామూలు ఎంజాయ్ గారు. వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్.